వార్ 2 ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్‌గా 'వార్ 2' టీజర్ రిలీజ్ చేశారు. ఇంక టీజర్ ఎలా ఉంది? ఎన్టీఆర్ ఎలా ఉన్నాడు? ఎలా యాక్ట్ చేశాడు? మూవీ కంటెంట్ ఏమై ఉంటుంది అని తెలుసుకునే ముందు నా ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రివ్యూలోకి వెళ్తే ఫస్ట్ ఎన్టీఆర్‌ని నెగెటివ్ షేడ్స్‌లో ఉన్న రోల్‌లో చూడటం అంటే ట్రీట్ అనే చెప్పాలి. అసలే మనోడి యాక్టింగ్ మామూలుగా ఉండదు. ఇక నెగెటివ్ రోల్ అంటే ఏం చేస్తాడో. అయితే టీజర్‌లో ఒక డైలాగ్ ఉంది. 'కబీర్ ఇండియాస్ బెస్ట్ సోల్జర్. రాక్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్' అని. కానీ ఇప్పుడు కాదు. ఇందులో 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి ఎన్టీఆర్ ప్రెజెంట్ రాకి బెస్ట్ స్పై లాగా ఉండి, కబీర్‌ని పట్టుకోవాలి అనే ఆర్డర్‌ని ఫుల్‌ఫిల్ చేయడానికి ట్రై చేయాలి. లేదా కబీర్ ఇండియాకి ఆపోజిట్‌గా మారి ఏదైనా చేయాలి. మాక్సిమం ఛాన్సెస్ ఫస్ట్ దానికే ఉన్నాయి. బికాజ్ ఆల్మోస్ట్ పార్ట్ 1 కూడా ఇలానే ఉంటది. వాళ్ళు ఎక్కువ స్పై కన్నా యాక్షన్ మీద ఫోకస్ చేస్తారు. ఫస్ట్ మూవీ కూడా ఇదే జరిగింది. సో, ఈ మూవీలో కూడా ఒక పాయింట్‌లో ఎన్టీఆర్ అండ్ కబీర్ ఇద్దరు కలిసిపోయే ఛాన్సెసే ఎక్కువుంటాయి. లేదు అలా కాదు అంటే ఎన్టీఆర్‌ని ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా నెగెటివ్ రోల్‌లో చూపించాలి. యాక్చువల్‌గా టీజర్‌లో ఎన్టీఆర్ రోల్‌లో చాలానే నెగెటివ్ షేడ్స్ కనిపిస్తున్నాయి. ఎక్స్‌ప్రెషన్స్ కానీ, యాక్షన్ కానీ, బాడీ లాంగ్వేజ్ అన్నీ చూడ్డానికి నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లాగానే అనిపిస్తున్నాయి. కానీ మరీ బాలీవుడ్‌లో ఫస్ట్ మూవీకే విలన్‌గా ఇంట్రొడ్యూస్ అయ్యే క్యారెక్టర్ యాక్సెప్ట్ చేస్తాడా అనే డౌట్ కూడా ఉంది. ఎన్టీఆర్ పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాడు యాక్షన్ హీరోగా. ఒక మంచి యాక్షన్ మూవీ చూస్తాం అనే ఫీలింగ్ వచ్చింది టీజర్ చూసాక. అండ్ మెయిన్‌గా ఈ ట్రైన్ సీక్వెన్స్ ఇవన్నీ మనం ట్రోల్ చేస్తాం. కానీ అలాంటివి బాలీవుడ్‌లో కామన్. అది మనం అర్థం చేసుకోవాలి. బికాజ్ వాళ్ళు చూపించే క్యారెక్టర్స్ ఆల్మోస్ట్ సూపర్ హీరో రేంజ్‌లో యాక్షన్ చేస్తుంటాయి. సో, ఆ క్యారెక్టర్స్‌ని ఎలివేట్ చేసేదానికి ఇలాంటివి కామన్‌గా ఉంటాయి. ఇంకా చాలా కూడా ఉండొచ్చు. ముందే ప్రిపేర్ అయ్యి ఉండండి. అండ్ 'హృతిక్ రోషన్' యాస్ కబీర్ ఒక క్లోజప్ షాట్‌లో ఓన్లీ ఐస్ మాత్రమే చూపిస్తారు. సినిమాలో ఉన్న యాక్షన్ మొత్తం క్యారీ చేసేసింది ఒక్క సీన్. 'వోల్ఫ్‌తో' కలిసి వస్తుంటే వేరే లెవెల్ సీన్ అది. ఈసారి ఎన్టీఆర్‌కి కూడా కాంపిటీషన్ ఉంటది. 'హృతిక్' అంటే మామూలు కాంపిటీషన్ కాదు. ఐ గెస్ 'టైగర్ ష్రాఫ్' కూడా ఉంటారు. ఒక కామియో ఏదైనా చేస్తారేమో అని. ఇది జస్ట్ గెస్ మాత్రమే. ఎన్టీఆర్ ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్స్‌ని చాలా ఫాస్ట్‌గా కంప్లీట్ చేస్తున్నారు. లిటరల్లీ ఇయర్‌కొక మూవీ అంటే ఇప్పుడున్న స్టోరీ టెల్లింగ్‌లో మామూలు విషయం కాదు. ఎన్టీఆర్ కెరియర్ పీక్‌లో ఉంది. ఇప్పటికే కంటిన్యూయస్ హిట్స్‌తో ఉన్నారు. ఇంకా ముందు లైనప్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఇలా అవుతే ఎన్టీఆర్ అంటే ఫ్యూచర్ ఇండియాకి తెలుస్తది. ఫైనల్‌గా మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తాం, ఏం ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్తామంటే ఎన్టీఆర్‌కి, హృతిక్‌కి ఫేస్ ఆఫ్ సీన్స్ క్రేజీగా ఉండాలి. ఎన్టీఆర్‌కి మంచి యాక్షన్ రోల్ రావాలి. స్క్రీన్ టైమ్ కూడా ఎక్కువుండాలి. వీళ్ళకి ఎన్టీఆర్ పొటెన్షియాలిటీ తెలియాలి. ఈ ఆగస్ట్ 14 సౌత్ మొత్తం ఎన్టీఆర్ కోసం వెళ్తే నెక్స్ట్ మూవీకి నార్త్ మొత్తం రావాలి. నాకైతే టీజర్ నచ్చింది. అంటే కొన్ని రొటీన్ ఎలిమెంట్స్ ఉంటాయి. కానీ యాక్షన్ మీద ఎక్కువ ఫోకస్ వెళ్ళింది. సో, వాళ్ళ టేకింగ్ కూడా అలానే ఉండొచ్చు. అలానే చూద్దాం సినిమాని. లెట్స్ వెయిట్ ఫర్ ఆగస్ట్ 14. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.